వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్యతో బాధపడతా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మేము సిగరెట్ తాగితే కానీ మోషన్కి వెళ్ళలేము, లేదు అని అంటే బాత్రూంలోనే కూర్చొని సిగరెట్ తాగుతాం అంటారు. అట్లా చేస్తే కానీ ఫ్రీ మోషన్ అవ్వదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అంటే ఏంటి, ఏమైనా ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో అట్లాంటి సిగరెట్ కాకుండా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? లేదు అని అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సో చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు మీరు. డే టు డే నేను చూసే పేషెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడగరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఓకే. సో పెద్దవాళ్ళు అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, యంగ్స్టర్స్ కూడా ఇందులో చాలామంది బాధితులు అనాలో సఫర్ అవుతున్న వాళ్ళ అనాలో నేను ఇంకా మీరే జనాలు డిసైడ్ చేసుకోవాలి. మీ ఫేవరెట్ హీరో సినిమాలు చూస్తారు, అందులో ఫస్ట్ డిస్క్లైమర్ ఏమొస్తుంది? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ మీకు లంగ్స్లోనే వస్తుంది కాదు, కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఇవాళ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే రెక్టమ్ యానస్ దగ్గర వచ్చే క్యాన్సర్స్, పేగుల్లో పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్స్. సో నా హీరో గొప్ప, నీ హీరో గొప్ప అని గొడవపడే ముందు మీ హీరోలు చెప్పే మంచి పాయింట్స్ కూడా ఎన్నో ఉంటాయి కదా. సో అందులో ఇదొకటి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఇది మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మలబద్ధకం, స్మోకింగ్ మీరు ఏంటి ఏమన్నా లింక్ ఉందా అని అడిగారు కదా. సో సో క్యాన్సర్ గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇందులో ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే స్మోకింగ్కి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంకి డైరెక్ట్ లింక్ ఉందా అంటే ఇది రెండు రకాలుగా చెప్పాలి. ఒకటి ఏంటంటే సిగరెట్ తాగినప్పుడు డెఫినెట్గా అందులో నికోటిన్ ఉన్నప్పుడు ఇంటెస్టైనల్ మొటిలిటీని స్టార్ట్ చేస్తుంది, పెరిస్టాల్టికల్ మూమెంట్ని ఇనిషియేట్ చేస్తుంది. అది కరెక్టే. కానీ కొంతకాలం వరకు అది ఉంటుంది. తర్వాత అది లాంగ్ రన్లో అది ఏమి మీకు బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఇంటెస్టైన్స్లో ఉన్న మీకు తెలుసు గుడ్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ అని ఇవాళ రేపు చాలా దాని గురించి ఎక్కువ ఫోకస్ నడుస్తుంది, రీసెర్చ్ నడుస్తుంది. అన్నిటికీ కూడా గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్, అక్కడి నుంచే మీ ఆరోగ్యం అనారోగ్యం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని మనకి తెలుసు. సో అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియా చాలా వరకు అవసరం అని మనకు తెలుసు కదా. దాంట్లో ఆల్టరేషన్ చేసి గుడ్ బ్యాక్టీరియాని తక్కువ చేసి బ్యాడ్ బ్యాక్టీరియాని విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ దాన్ని పెంచడం, డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవ్వటం ఇలాంటివన్నీ అవుతాయి. సో మీరు స్మోకింగ్ చేసి మీరు క్యాన్సర్లు తెచ్చుకోవడం కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ డిఎన్ఏ నుంచి మీరు దాన్ని పాస్ ఆన్ చేస్తున్నారు. సో మీరు సఫర్ అవ్వండి, నెక్స్ట్ జనరేషన్ ఎందుకు సఫర్ చేస్తారు? అది ఒకటైతే సో టాపిక్ డిబేట్ అవుతుంది. సో ఒకటేమో మోషన్ అంటే పెరిస్టాల్టిస్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి నికోటిన్ మోషన్ వెళ్ళడానికి మార్గం స్టార్ట్ అవుతుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇదే లాంగ్ రన్లో అది మొత్తానికి లార్జ్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ని స్లోగా డౌన్ చేసేస్తుంది. కానీ వీళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి ఏం ఫిక్స్ అయిపోతారంటే సిగరెట్ తాగితే మనకి మోషన్ వస్తుంది అని. సో మీరు చెప్పండి, సిగరెట్కి ఎంత ఖర్చు అవుతుందండి ఒక సిగరెట్కి? యాక్చువల్గా నాకైతే అలవాట్లేదు మ్యామ్, కానీ అడగచ్చు. సో ఇందాక మన కెమెరా 15 to 20 రూపీస్ వరకు ఖర్చు అవ్వచ్చు ఒక సిగరెట్. మార్నింగ్ సిగరెట్ మోషన్ కి తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా మంది ఉన్నారు మ్యామ్. అదొక్కటే ఆపుతారా? లేదు, దే విల్ కంటిన్యూ 3, 4, 10 కూడా తాగేవాళ్ళు. సో ఎంత ఖర్చు అవుతుంది పర్ డే? ఓన్లీ సిగరెట్లకి ఒక 100 నుంచి 150 రూపీస్ ఫ్యామిలీ మీద ఎంత దీని బర్డెన్? మంత్లీ వచ్చేసి ఒక 4,000, 5,000 అయిపోతా ఉంటుంది కదా. సో అదే ఖర్చులో మీరు ఒక అన్ని సిగరెట్ల ఖర్చు వదిలేండి, ఒక్క 5.5 రూపాయలు లేదా 6 రూపాయలు, మహా అంటే 10 రూపాయలు ఒక టాబ్లెట్ ఉంటుంది. మినిమం 5 రూపీస్ నుంచి ఉంటుంది. ఆ ఒక్క టాబ్లెట్ మీరు రాత్రి వేసుకుంటే ఫర్ లాక్సేటివ్ అనుకోండి, ఆయుర్వేదిక్ లాక్సేటివ్ విచ్ ఇస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ విచ్ డజంట్ హార్మ్ యువర్ గట్ హెల్త్ ఆర్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏ డ్యామేజ్ చేయదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు అలవాటు అయిపోతుందా మ్యామ్ ఇది కూడా? అంటే ఇప్పుడు ఒక సిగరెట్ తాగితే నెక్స్ట్ డే మళ్ళీ సిగరెట్ తాగితే కానీ మోషన్ రాదు. సో టాబ్లెట్ కూడా ఎవ్రీడే ఏమైనా వేసుకుంటూ ఉండాలా, లేదంటే అట్లేముండదా? సిగరెట్తో వచ్చే దుష్పరిణామాలు ఏంటి, టాబ్లెట్తో వచ్చే దుష్పరిణామాలు ఏంటండి? సిగరెట్తో క్యాన్సర్ అయితే వస్తుంది, చాలా రోగాలు వస్తాయి. క్యాన్సరే కాదు, మీరు సెర్చ్ చేస్తే చాలా సిగరెట్తో వచ్చేవి చాలా చాలా ఇన్ఫర్టిలిటీస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుందాం. సో
ఒక టాబ్లెట్తో మీరు వేసుకోండి త్రిఫలా ఇలాంటి విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ మీ రెజ్యువనేటివ్గా లేదా Body డీటాక్స్ చేసే మెడిసిన్స్ చాలా వరకు ఉంటాయి అందులో. ఒక్క సెన్నా ఒకటి ఉంటుంది, దాంతో కొంచెం ఏమంటారు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రేర్గా ఎవరో 1% కూడా రాదు. ఓకే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నేను సర్వీస్లో ఒక్కరు కూడా లాక్సేటివ్ వలన ఇది ఇబ్బంది ఉందని చెప్పలేదు, అడిక్టివ్ అని కూడా చెప్పలేదు. ఓకే ఇనీషియల్గా మేము మెడిసిన్ పెడతాం, ఓన్లీ సింపుల్ 1 టాబ్లెట్. ఓకే అండ్ ఇది ఒక్కటే కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఇష్యూ. కాన్స్టిపేషన్ అనేది లైఫ్ స్టైల్ ఇష్యూ. మెయిన్ ఏ కారణం వల్ల వస్తుంది మ్యామ్ ఈ మలబద్ధక సమస్య అనేది? మెయిన్ ఏంటంటే వాటర్ సరిగా తాగకపోవటం. అంటే మనం చేసే పనిని బట్టి, మన ఫిజికల్ ఎక్సర్షన్ బట్టి, మన వాతావరణాన్ని బట్టి ఎన్ని లీటర్స్ మనకి యావరేజ్గా అవసరం 3 to 4 లీటర్స్. సమ్మర్లో మేబీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. సో అట్లాగే బయట ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ తాగాలి. ఓకే. అట్ ది సేమ్ టైం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బాడీలో అసలు మూమెంట్స్ లేకుండా ఒక్క దగ్గర కూర్చుని పనిచేసే వాళ్ళలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో, ఇంకా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, అండ్ ఇంకా వేరే హార్మోన్ ఇష్యూస్తో ఇబ్బంది పడే వాళ్ళలో, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లింగ్ కోసం పెయిన్ తగ్గించడానికి వాడే మందుల్లో చాలా వాటి ఇవి కాన్స్టిపేషన్ని, మలబద్ధకాన్ని క్రియేట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఫైబర్ లేని ఫుడ్ తినడం. అందరూ పిజ్జాలు బర్గర్లు అయిపోతున్నాయి కదా మ్యామ్ లైఫ్ అంతా ఇప్పుడు. క్విక్ ఫుడ్ కదా, ఏదైతే క్విక్గా మనకు 2 minutesలో దొరుకుతుంది, లేదా రెడీమేడ్గా బేకరీ ఐటమ్స్ ఇవన్నీ మనకు దొరుకుతాయో తినేవి, ఫ్రూట్స్ కాకుండా. సో ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ఇన్స్టెంట్ ఇష్యూని మనకి ఇచ్చేస్తాయి. మైదా ఫుడ్ అవాయిడ్ చేసేది బెస్ట్ కదా మ్యామ్ ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు. ప్రాసెస్డ్ ఫుడ్ అన్ని ప్రాసెస్ చేసినవి ఏవైనా కూడా మంచిది కాదు. ఓకే. కాన్స్టిపేషన్ ఈ సమస్య ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంటే పైల్స్కి దారి తీసే విధంగా ఉంటుందని చదివానండి. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాన్స్టిపేషన్తో ఒక పైల్సే కదా, యానస్ అంటే మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు ప్రధానంగా 3 చూస్తాం మనం. ఫిషర్, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్. ఓకే. ఇవన్నీ కూడా డైరెక్ట్గా కాన్స్టిపేషన్తో లింక్ అయి ఉన్నాయి. ఓకే. కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్గా రావటం, సో అది రావడానికి మనం స్ట్రెయిన్ చేయటం. ఓకే. సో ఈ రెండిటి వలన ఫిషర్ అనేది ఫస్ట్ చెప్తాను. ఫిషర్ అనేది జస్ట్ యానస్ ఇట్లా ఉందనుకోండి, లోపల లైనింగ్ ఉంటుంది కదా, మన నోట్లో ఎంత సాఫ్ట్గా లైనింగ్ ఉంటుందో అంతకంటే సాఫ్ట్గా లైనింగ్ ఉంటుంది. సో అందులో జస్ట్ హార్డ్ మోషన్ రావడం వల్ల జస్ట్ కట్ అవుతుంది, చిన్న టియర్. ఫిషర్ దీని సిమ్టమ్స్ చెప్తాను. ఎక్కువ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, లేదా మోషన్ కంటుకుని ఒక గీతలాగా వస్తుంది, లేదా 1-2 drops మోషన్ వెళ్ళేటప్పుడు లేదా అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెమే మైనర్ బ్లీడింగ్ ఉంటుంది. సో పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ కొన్ని మినిట్స్ నుంచి రోజంతా కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నరకం అంటే లిటరల్గా నరకం చూస్తారు, చిన్న కట్టే కానీ అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా, నర్వ్ సప్లై అంతా ఉంటుంది కాబట్టి పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫిషర్ సమస్య. ఈ ఫిషర్ క్రానిక్గా అయినంత తర్వాత ఏమవుతుంది, చిన్న పిల్లక లాంటిది స్కిన్ ట్యాగ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ వూండ్ కూడా క్రానిక్ అవుతుంది. అంటే వస్తూ పోతూ ఉండడంతో అది క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోతే అసలు తగ్గకుండా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లో ఎక్కువ రోజులు 3 నెలలు 6 నెలలకు సఫర్ అయ్యేది వారానికి ఒకసారి రావటం, తగ్గకపోవటం వల్ల ఎన్ని వర్కింగ్ అవర్స్ మనకి వేస్ట్ అవుతాయి దీనివల్ల. మీ ఫోకస్ అంతా పని మీద ఎక్కడ ఉంటుంది, అక్కడ మనం కూర్చున్న ఏరియాలోనే మీకు కూర్చోలేరు చాలా వరకు చాలా మంది పేషెంట్స్ నుంచినే మాట్లాడతారు వచ్చి. సో ఇది మెయిన్ ఫిషర్తో. ఇంకొకటి పైల్స్ అండి. పైల్స్ ఆర్ హిమరాయిడ్స్ అంటాం మనం. హిమరాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ స్వెల్లింగ్, అంతే యానస్లో ఉండే బ్లడ్ వెసల్స్లో స్వెల్లింగ్ వస్తుంది, వాపు. ఆ స్వెల్లింగ్ చిన్నగా అది కాన్స్టిపేషన్ స్ట్రెయిన్ చేయడం, లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ పెరగటం, హార్మోనల్ ఇష్యూ వలన గట్ మొబిలిటీ అంటే వాళ్ళ ఇంటెస్టైన్ మూమెంట్స్ తగ్గిపోయి మోషన్ అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఫ్రీగానే ఉండొచ్చు కానీ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది దాని మూలాన. సో ఇవన్నిటి మూలాన అక్కడ పైల్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సో ఇందులో గ్రేడ్స్ ఉంటాయండి, గ్రేడ్ 1 to 4. లోపలే ఉంటే గ్రేడ్ 1 అని, బయటకు వస్తూ పోతూ ఉంటే గ్రేడ్ 2 అని, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనమాట. ఇంకోటి బయటకు వచ్చి వేలుతో నెట్ కానీ లోపలికి అది 3rd గ్రేడ్. ఇంకా 4th గ్రేడ్ అంటే బయటే ఉంటుంది, లోపలికి వెళ్ళదు అనమాట. సో ఇలా గ్రేడింగ్ ఉంటుంది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్. వీటిలో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే పైల్స్లో
పెయిన్లెస్ బ్లీడింగ్. ఇది ఓకే. మొత్తానికి ఈ కాన్స్టిపేషన్ వల్ల మలబద్ధక సమస్య వల్ల ఇన్ని అనర్థాలకు దారితీసే విధంగా ఉంది. ఓకే మ్యామ్, దీనికి ఆయుర్వేదంలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన టాబ్లెట్ వల్ల కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గలేదు, సో ట్రీట్మెంట్ ఏముంది? పైల్స్, ఫిషర్ ఫిస్టులా ఇవన్నీ ఇవి కూడా డైరెక్ట్గా కాన్స్టిపేషన్తో మలబద్ధకంతో లింక్ ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా. సో ఓన్లీ మందులతోనే ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే అడిక్షన్ అంటారు. కానీ వేరే వేరే అడిక్షన్స్ అన్నిటి మూలానే ఈ కాన్స్టిపేషన్ వస్తుంది అనేది వాళ్ళు గుర్తించారు. సో అవేవైతే దీనికి రూట్ కాజ్ ఉంది కాన్స్టిపేషన్కి, ఇప్పుడు హార్మోనల్ ఇష్యూ ఉంటే హార్మోనల్ ఇష్యూని కరెక్ట్ చేయటం, లేదా ఇంకా వాళ్ళు ఏమైనా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అనవసరంగా వాడుతూ ఉన్నారు, లేదా న్యూరలాజికల్ డ్రగ్స్ మీద ఉన్నారు, లేదా వాళ్ళు సరిగా ఫైబర్ తినడం లేదు, లేదా సరిగా వాటర్ తీసుకోవడం లేదు, లేదా ఎక్సర్సైజ్ లేదు, లేదా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. స్ట్రెస్ కూడా కాన్స్టిపేషన్కి దారితీసే రీజన్స్లో ఒకటి. నిద్ర సరిగా లేదు, అండ్ వాళ్ళు ఫుడ్ ఫైబర్ లేని ఫుడ్ తినటం, లేట్గా తినటం. ఇప్పుడు మోషన్ రావడానికి, అంటే తిన్న తర్వాత మోషన్ రావడానికి డిపెండ్స్. ఒక్కొక్కరిలో 6-7 hours 8 hours వస్తుంది, కొంతమందిలో హాఫ్ డే కావాలి, ఒక్కొక్కరికి 1 day కావాలి. సో మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మన ఈటింగ్ టైమింగ్ చూసుకోవాలి. సో సన్ ఉన్నప్పుడే మనం అపెటైట్ బాగుంటుంది, అప్పుడే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, అప్పుడే తినాలి ఎక్కువ మేజర్ మీల్స్. సో నైట్ వచ్చే వరకు, ఈవినింగ్ నైట్ వచ్చే వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినడం. సో ఇలాంటి చేంజెస్ చేసుకోవటం. లేదా కొంతమందికి మన లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ అయిపోయింది కదండి. సో ఆ మొటిలిటీ, ఇంటెస్టైన్స్లో మూమెంట్స్ కూడా యూజువల్గా తగ్గిపోతాయి, స్లగ్గిష్ అయిపోతాయి. సో అటువంటిప్పుడు తప్పేం లేదు, మార్నింగ్ లేచి కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక బాటిల్ తీసుకొని ఒక అరగంట అటు ఇటు వాకింగ్ చేస్తూ కొంచెం తాగండి, లేదా స్ట్రెచ్చింగ్ చేయండి. ఇది చాలా సింపుల్. ఒక 5 to 10 minutes మీరు నీళ్ళు తాగుతూ అటు ఇటు తిరుగుతూ కాళ్ళు, చేతులు, బాడీ అంతా తాడాసన, ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి స్ట్రెచ్చింగ్ చేసుకుంటే చాలండి, ఇంటెస్టైన్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి టీ తాగితే లేదా కాఫీ తాగితే మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ఏ హెల్దీ హ్యాబిట్ ఓన్లీ, అంటే బ్యాడ్ ఏం కాదు. వన్స్ ఇన్ ఏ డే టీ తాగడం తప్పేం కాదు, మార్నింగ్ తాగొచ్చు. సో చాలా మంది అలాగా హెల్దీ హ్యాబిట్స్ తోని దాన్ని కరెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఉట్టి కాన్స్టిపేషన్ అయినా మేము ఇన్ని చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలి, నిద్రపోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఇవన్నీ మాకు ఓపిక లేదు, ఏం పడితే అది తింటామంటే సింపుల్గా ఒక టాబ్లెట్ వేసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇన్ని సంవత్సరాలు నా సర్వీసే గ్యారంటీ. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాలా వరకు కూడా అసలు మొత్తం మలబద్ధక సమస్య వల్ల వచ్చే అనార్థాలన్నింటిని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీన్ని లైట్ తీసుకుంటే పైల్స్, ఫిషరీ మొత్తం అన్నీ వచ్చేసేస్తాయి, కాబట్టి దీన్ని లైట్ తీసుకోకండి. సో సిగరెట్ తాగి మళ్ళీ క్యాన్సరు, ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే కూడా ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల, అదేవిధంగా కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల, గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కూడా ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్తాను, సిగరెటే కాదండి, ఆల్కహాల్ కూడా కంట్రిబ్యూట్స్ టు దిస్ ఇష్యూ. సో రెండు చేసేవాళ్ళు డైరెక్ట్ గా క్యాన్సర్ 5 రెట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళలో. సో ఇది ఎన్ని తాగుతున్నాం, ఎన్ని రోజుల నుంచి మీకు ఈ అలవాటు ఉన్నది అనేది డైరెక్ట్ గా లింక్ ఉంది. అబ్బాయిలే కాదు, అమ్మాయిలకు కూడా చెప్తున్నాను నేను. ఇవాళ రేపు మీరు అబ్బాయిలకు ఏం తక్కువ కాదని అన్ని అలవాట్లు చేసుకుంటున్నారు. సో కాంపిటీషన్ ఉండాలి, ఎందులో ఉండాలి, మంచి హ్యాబిట్స్, గ్రోత్ లో, జాబ్ పరంగా ఇక్కడ కాంపిటీషన్ ఉండాలి. అంతేగాని వాళ్ళతో ఫిజికల్ గా లేదా ఈ హ్యాబిట్స్ తోని మనం ఏదో పోటీ పడాలనుకుంటే మాత్రం మీ ఆరోగ్యం ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీస్, PCODs, ఒబేసిటీస్, హైపోథైరాయిడ్ ఇష్యూస్ అన్ని అమ్మాయిలకే ఉన్నాయి. మళ్ళీ ఇది ఎందుకు అడిషనల్ గా? సో ఈ క్యాన్సర్లు ఏదో అబ్బాయిలకే వస్తాయని కదా, అమ్మాయిల్లో కూడా ఎంతకంటే ఎక్కువ రిస్క్, అబ్బాయిల కంటే కూడా ఎక్కువ రిస్క్ ఉంది. సో మీకు డబ్బులు ఎక్కువ అవుతే మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, బట్టలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇటువంటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి మాత్రం ప్రేస్ అవ్వద్దని ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.